హాయ్ అండి. కరివేపాకు నిలవ పచ్చడి తయారీ విధానం అండి. ఇదిగోండి కరివేపాకు పచ్చడి నేను ఇలా చేశానండి. చాలా బాగా కుదిరిందండి. అయితే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే గనక ఇదిగోండి మన తయారీ విధానాలకి వెళ్ళిపోవచ్చండి. ఇదిగోండి మనం చక్కగా ముందు ఏదన్నా క్లాత్ అయితే వేసుకునండి. మనం శుభ్రంగా 2, 3 సార్లు కరివేపాకుని కడుక్కొని ఒక దాంట్లోకి వడపోసి నీరు వాడిన తర్వాత చక్కగా ఇలా క్లాత్ తీసుకునండి దానిపైన మనం ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ గాలిలో గానీ, లేదా ఎండలో గానీ ఇలా మనం ఆరబెట్టుకుంటే అది తడంతా ఆరేదాకా చూసుకోవాలి. ఇదిగోండి. నేనైతే ఫ్యాన్ గాలిలో అయితే ఏసానండి. మనకి ఫ్యాన్ గాలేసుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాత మనం దాన్ని కొలత కొలుచుకోవాలండి. అయితే ఒక గిన్నె తీసుకొని మనం దాంతోనే మనం కారము, సాల్ట్ ఇంగన్నీ తీసుకుంటాం కాబట్టి ఒక గిన్నె పెట్టుకొని దాంతో కొలత ప్రకారం తీసుకోవాలి. ఇదిగో నాకు ఒక కప్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7 అయితే నేను 7 కప్పులయితే తీసుకున్నానండి. 7 గిన్నెలు దాంతోను. అయితే కరెక్ట్‌గా చూడండి 7 అయింది నాకు. అయితే నేను గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకైతే పచ్చడికైతే నేను వేరుశనగ నూనె అయితే తీసుకున్నానండి. అయితే కొంచెం వేరుశనగ నూనె అయితే ఏసి నేను కొలుసుకున్న కరివేపాకంతా అయితే చక్కగా మొత్తం నీట్‌గా వేయించేసానండి. ఇదిగోండి ఇలాగా. మనకి నీట్‌గా దోరగా అయితే వేయించుకోవాలండి. వేయించుకొని మనం ఒక గిన్నెలో పెట్టుకొని అది చల్లారేదాకా చూసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ ఆడాలి కదండీ! నేనైతే మొత్తం అంతా కరివేపాకంతా చక్కగా ఇలా అయితే వేయించేసానండి. మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే మొత్తం అంతా వేయించేసానండి. ఇందులోకి మనకి చింతపండయితే నేను 200 గ్రాముల చింతపండయితే తీసుకున్నానండి. తీసుకొని నీళ్లు పోసి నానబెట్టుకొని, ఉడికించుకొని, పేస్ట్ కింద పక్కనైతే పెట్టుకున్నానండి. అలాగే కొన్ని వేడి నీళ్ళు కూడా తీసుకొని మరగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులోను 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు ఏసుకొని చక్కగా అయితే నేనైతే వేయించేసానండి నీట్‌గా. ఇది పొడుము కొట్టుకోవాలి కదండీ! దీన్ని కూడా వేయించుకొని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం దాన్ని మిక్సీ గిన్నెలోకైతే తీసుకోవాలి. ఇదిగోండి. అయితే నాకు రెడీ అయిపోయింది కదండీ! మిక్సీ గిన్నె తీసుకొని చక్కగా పొడినైతే వాడేసి పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో కరివేపాకేసుకొని, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ కూడా ఏసేసుకొనండి మిక్సీ అయితే ఆడుకోవాలి. అందులో సరిపడగా నేను ఇది బెల్లం కూడా తీసుకున్నానండి. బెల్లం కూడా ఏసుకొని అది కూడా మిక్సీ ఆడాను. అయితే నేను ఒక పళ్ళెం తీసుకొని అందులో పొడుము, ఈ ఆడిన పేస్ట్ ఏసానండి. అలాగే నేను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లోను 2 గిన్నెల ఆయిల్ అయితే పోసుకున్నానండి. అయితే ఒక వెల్లుల్లిపాయ తీసుకొని, వెల్లుల్లిపాయ మొత్తం దంచి పక్కన పెట్టుకున్నాను. అందులోకి పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు ఏసుకొని బాగా అయితే నేను వేయించానండి. వేయించుకొని అందులోకి ఒక 7 ఎండుమిరగాయలు తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని ఒక ప్లేట్‌లో పక్కన పెట్టానండి. ఇది బాగా వేయించేసుకున్న తర్వాత మనం గ్యాస్ కట్టేసుకొని ఇవేసుకొని వేయించేసుకోవటమండి. లేకపోతే గ్యాసు వెలుగుతుండగానే ఏస్తే గనక మనకి ఎండుమిరగాయలు అనేది కరివేపాకు అనేది మాడిపోతాయి. కాబట్టి మనం జస్ట్ ఆ వేడి మీద ఏసుకొని వేయించేసుకుంటే మనకి వేగిపోతాయండి. నేను గ్యాస్ అయితే కట్టేసి వేయించేసానండి. ఈలోగా మనం ఒక కప్పు పచ్చికారం అయితే తీసుకున్నానండి. అలాగే దాంతోనే హాఫ్ కప్పు సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి సాల్టు. సరిపడగా సాల్ట్ అయితే తీసుకున్నాను. మీరు టేస్ట్‌ని బట్టి అంటే కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి ఏసుకోవటమేనండి. అదిగోండి నేనైతే వేయించుకున్న ఐటెమ్స్ అయితే ఏసేస్తున్నానండి. అయితే మనం ఇప్పుడు ఇది ఏసిన తర్వాత మొత్తం మనం కలుపుకోవాలండి. పైనుంచి కిందకి మొత్తం అంతా పచ్చడంతా కలిసేలాగా. నేనైతే ఇంకా కలపడానికి చేతినైతే యూజ్ చేశానండి. చేత్తోనే శుభ్రంగా మొత్తం అంతా కింద మనం మెంతి పొడి ఏసాం కదండీ! మొత్తం అంతా కలపకపోతే ఒక పక్కనే ఉంటే గనక మరి పచ్చడి కొంచెం చేదు టైప్ వచ్చేస్తది కాబట్టి మనకు మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి పైనుంచి కిందకి.
నేను పచ్చడి, కారం, కిందేసిన మన మెంతి పొడి, ఆవపిండి ఇవన్నీ కలిసేలాగా నేను మొత్తం అయితే కలుపుకున్నానండి. ఇదిగోండి. మొత్తం కలిపేసానండి. మనకి పచ్చడైతే రెడీ అండి. కలుపుతా ఉండగానే కమ్మగా స్మెల్ అయితే వచ్చేస్తుందండి పచ్చడైతే మనకి. ఓకేనండి. మనకి కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి. ఆయిల్ కట్టేసాం కదండీ! జ్యూసీగా వచ్చింది. మనకి బయటైతే 2 నెలలైతే నిలవ ఉంటదండి. అదే మన ఫ్రిడ్జ్‌లో అయితే మినిమమ్ 6 నెలలు పైనే వచ్చేస్తదండి. చక్కగా ఇదిగోండి వేడి వేడి రైస్ అయితే ఏసానండి. చక్కగా అయితే కలిపాను. చూడండి కమ్మటి స్మెల్ అయితే వస్తుంది. మా పిల్లలకైతే తినిపించాను. చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్